జీవితం అంటే ఏంటి? జీవితం అంటే శక్తి. జీవితం ఎక్కడ ఉంటుంది? ఇక్కడే ఉంటుంది. శక్తి ఉన్న చోటే జీవితం ఉంటుంది. ఇక్కడ జీవితంలో బ్యాలెన్స్ ఉంటే బయట అన్నీ కూడా సరిగ్గా నడుస్తాయి. కాబట్టి ఉదయం లేవగానే మనం చేయాల్సిన మొట్టమొదటి ఆలోచన లేదా సంకల్పం ఏంటి? మనం మేల్కొన్న వెంటనే మన మొట్టమొదటి ఆలోచన ఏంటంటే గుడ్ మార్నింగ్ గాడ్. గుడ్ మార్నింగ్ గాడ్ అని చెప్పాలి. ఇది మొదట వినడానికి కొత్తగా అనిపించవచ్చు, కానీ ఎందుకు లేవగానే భగవంతుడికి గుడ్ మార్నింగ్ అని చెప్పాలంటే, ఎప్పుడైతే మనము ఎవరినైతే గుర్తు చేసుకుంటామో వారి యొక్క శక్తి మనలోకి ఎంటర్ అవుతుంది. కాబట్టి మొట్టమొదటగా భగవంతుడిని గుర్తు చేసుకున్నప్పుడు మన ఆత్మ భగవంతుడితో కనెక్ట్ అయ్యి భగవంతుడిలో ఉన్న శక్తి మన ఆత్మలోకి ప్రవేశిస్తుంది, ఎంటర్ అవుతుంది. అప్పుడప్పుడు మనం ఎవరినైనా మన మనసులో గుర్తు చేసుకుంటూ ఉంటాం. అదే సమయంలో మనం ఎవరినైతే గుర్తు చేసుకుంటామో వారు మనకి కాల్ చేస్తూ ఉంటారు. అవుతుంది కదా ఇలా? ఇదే మనసు కనెక్షన్, ఇదే ఆత్మకి ఉండే కనెక్షన్. ఒక చిన్న పిల్లాడికి ఏదైనా ఒక సమస్యలో ఉంటే ఇంట్లో ఉన్న తల్లికి ఒక్కసారిగా సడన్గా మనసులో ఏదో అలజడిగా అనిపిస్తుంది. ఏదో బాగాలేదు, ఎందుకు ఇలా అనిపిస్తుంది అని మనసులో తను అనుకుంటూ ఉంటుంది. ఇదంతా కూడా మనలో ఉండే శక్తి. అయితే ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, మనం ఎవరినైనా గుర్తు చేస్తే వారు ఎలాంటి వాతావరణంలో ఉన్నారో మనకి కూడా అదే ఫీలింగ్ వస్తుంది, అదే వైబ్రేషన్ మనలోకి ఎంటర్ అవుతుంది. ఎవరైనా కోపంగా ఉన్నారనుకోండి, మనం వాళ్ళు కోపంగా ఉన్న సమయంలో గుర్తు చేసుకున్నట్టయితే మనకి కూడా అవతలి వాళ్ళు అనుభవించే కోపము అనుభూతి అవుతుంది. కావాలంటే దీన్ని ఎక్స్పెరిమెంట్ చేసి చూడండి. కాబట్టి మనం దేవుడిని గుర్తు చేస్తే ఏమవుతుంది? శాంతి స్వరూపుడైన, ప్రేమ స్వరూపుడైన భగవంతుడిని గుర్తు చేస్తే ఏమవుతుంది? ఆయనలో ఉన్న శాంతి, ప్రేమ, ఇంకా ఏవైతే పాజిటివ్ ఎనర్జీస్ భగవంతుడిలో ఉంటాయో అవి మొత్తం కూడా మన ఆత్మలోకి ఎంటర్ అవుతాయి, డౌన్లోడ్ అవుతూ ఉంటాయి. అందుకే సెకండ్ కూడా భగవంతుడిని గుర్తు చేసుకోవాలి అని మన పెద్దవాళ్ళు వెనకటి నుండి చెప్తూ వస్తున్నారు. దానికి కారణం ఇదే. అయితే అలాగే ఇంకొక ట్రెడిషన్ లేదా ఆచారాన్ని కూడా మనము చూస్తూ ఉంటాం. చిన్నతనం నుండి మనకి మన పెద్దవాళ్ళు ఏం చెప్తూ వచ్చారు? లేవగానే పెద్దలకి నమస్కారం పెట్టు అని, అంటే బ్లెస్సింగ్స్ లేదా ఆశీర్వాదాలు తీసుకోమని. కానీ పెద్దలకి నమస్కారం పెట్టే ముందు ఆ పెద్దవాళ్ళు కూడా ఎవరినైతే పూజిస్తారో, ఎవరికైతే నమస్కారం పెడతారో ఆ భగవంతుడికి మనం తప్పకుండా నమస్కారం పెట్టాలి కదా. అందుకే గుడ్ మార్నింగ్ గాడ్ అనాలి. ఇంట్లో అందరూ ఇదే విధంగా ఈ ఆచారాన్ని మొదలు పెడితే మన ఇంటి వాతావరణమే మారిపోతుంది. కావాలంటే మీరు చేసి చూడండి. ఇప్పుడు మనం ఏం చేస్తాం? వాట్సాప్లో అందరికీ పొద్దున్న లేవగానే గుడ్ మార్నింగ్ అని మెసేజ్ పంపిస్తాం కదా. దానికంటే ముందు గుడ్ మార్నింగ్ బాబా అనండి. ఇప్పుడు మనం చేయాల్సిన రెండవ ఆలోచన ఏంటి? మనం చేయాల్సిన రెండవ ఆలోచన, ఈరోజు నేను నాలో ఏ మార్పు తీసుకురావాలి? ఈరోజు నేను నాలో ఏ మార్పు తీసుకురావాలి? ఉదాహరణకి ఆఫీస్లో నో యాంగర్ జోన్ సృష్టించాలనుకుంటే ముందు మనము ఆఫీస్కి వెళ్ళే ముందు మన ఇంటిలోనే ముందుగా మనం నిర్ణయించుకోవాలి, నేను ఈరోజు ఎవరిపైనా కోప్పడను అని, రోజు మొత్తం కూడా పూర్తిగా శాంతిగా ఉంటాను అని. శాంతి అనే దైవగుణము నాలో చాలా నిండుగా ఉంది, నేను ఆల్రెడీ శాంతి స్వరూప ఆత్మని అని ఆలోచన చేసి అప్పుడు ఆఫీస్కి బయలుదేరాలి. కాబట్టి ఈ విధంగా ఎప్పుడైతే మనం ఏ విధంగా మన ప్రవర్తన ఎలా ఉండాలో దానిని ముందుగానే నిర్ణయించుకుంటే ఆ ప్రవర్తనని ఇంప్లిమెంట్ చేసే సమయంలో స్వతహాగా ఏ ఇబ్బంది లేకుండా ఆ ఆలోచనని మన నిజ జీవితంలోకి తీసుకొచ్చి దాన్ని ఆచరించగలుగుతాము.
ఒకసారి మళ్ళీ రివైజ్ చేసుకుందాము. మొట్టమొదటి ఆలోచన గుడ్ మార్నింగ్ గాడ్ లేదా గుడ్ మార్నింగ్ బాబా. బాబా అని ఎందుకన్నాను నేను చెప్తాను. అలాగే రెండవ సంకల్పం నేను పీస్ఫుల్ సోల్ లేదా నేను శాంతి స్వరూప ఆత్మని. ఇక్కడ ఇంకొకటి, మనం ఇంకా ఇలా అనుకుంటూ ఉంటాం, ఈరోజు నేను శాంతిగా ఉండాలి అని. కానీ అలా కాదు. దానికి బదులుగా నేను ఆల్రెడీ శాంతి స్వరూప ఆత్మని, నాలో కావలసినంత శాంతి అనే దైవీ గుణము ఉంది అనుకోండి. మరొకసారి రిపీట్ చేస్తున్నాను. నేను శాంతిగా ఉండాలి అని అనుకునే బదులు నేను ఆల్రెడీ శాంతి స్వరూప ఆత్మని, నాలో కావలసినంత శాంతి అనే దైవీ గుణం ఉంది అని అనుకోవాలి. కేవలం ఇది శాంతికి సంబంధించిందే కాదు, మీకు ఏది కావాలనుకుంటే అది. నేను అలా ఉండాలి అనే బదులు నేను ఆల్రెడీ అలా ఉన్నాను అనే ఆలోచన చేసి దాన్ని మనము భావనాపూర్వకంగా విజువలైజ్ చేయాలి. సో అప్పుడు మనం చేసే సంకల్పాలు సిద్ధిస్తాయి. కాబట్టి ఇలా నేను అనే ఈ పదం తర్వాత మీకు ఏ గుణం కావాలో, అంటే ఏ శక్తి కావాలో దానిని, అది ఆల్రెడీ మనలో ఉంది అనే ఆలోచన చేసి దానిని భావనాపూర్వకంగా అనుభూతి చేయాలి. ఈ నేను డాష్ 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 అనే దానికి తర్వాత వచ్చే మాటలతోనే మన పూర్తి జీవితం తయారవుతుంది. మనం పదే పదే అంటూ ఉంటాం కదా, నేను స్ట్రెస్డ్ అని. ఆ మాటనిక తీసేయండి. ఆ మాటను మనం అనడం వల్లే మన జీవితం ఇంకా స్ట్రెస్తో నిండిపోతుంది. అలాగే ఇంకొంచెం జాగ్రత్తగా ఉండండి. బిజీ అంటూ ఉంటాం కదా, ఈ బిజీ అనే పదం కూడా మీ డొనేషన్ బాక్స్లో వేసేయండి. నేను బిజీ అని ఎప్పుడు చెప్పకండి, నేను ఈజీ అని చెప్పండి. కాబట్టి రోజుని స్టార్ట్ చేసే ముందు మనం చేసే ఆలోచనలని నోట్ డౌన్ చేసుకోండి. నేను శాంతి స్వరూపాత్మని, నేను ఈజీగా ఉన్నాను, అందరినీ వారు ఎలా ఉన్నారో అలాగే అంగీకరిస్తున్నాను. మళ్ళీ రిపీట్ చేస్తున్నాను, అందరినీ వారు ఎలా ఉన్నారో అలాగే అంగీకరిస్తున్నాను. ఇంకొక ముఖ్యమైన సంకల్పం, నాకు ఎవ్వరి నుండి ఏది అవసరం లేదు. నాకు ఎవరి నుండి ఏది అవసరం లేదు. ఈ ఆలోచన మనకెందుకు అవసరం? నాకు ఎవరి నుండి ఏది అవసరం లేదు అనే ఈ ఆలోచన మనకెందుకు అవసరం? ఆలోచించండి ఒకసారి. ఎందుకంటే ఎదురుగా నిలబడ్డ వారిని ఏదైనా కోరుకునే అవసరం లేకుండా ఉండేందుకు. ఎదురుగా నిలబడ్డ వారిని మనం ఏది కోరుకునే అవసరం లేకుండా ఉండేందుకు. మనం ఏంటి? మనం సత్యయుగి ఆత్మలం, అవునా? సత్యయుగంలో మనం ఎప్పుడు ఇవ్వడానికి సిద్ధంగా ఉంటాము, కలియుగంలో మాత్రమే కోరుతూ ఉంటాము. సత్యయుగి అంటే ఎవరు? ఇవ్వగలిగే ఆత్మలు. సత్యయుగి అంటే ఇవ్వగలిగే ఆత్మలు. ఎప్పుడు కూడా ఎవరి నుండి శాంతి కావాలి, ప్రేమ కావాలి అనే ఈ మాటలు ఇక నుంచి అడగకండి. స్వయంగా మనమే శాంతి స్వరూప ఆత్మలం కదా, మనమే ప్రేమ స్వరూప ఆత్మలం కదా. కావలసినంత శాంతి, ప్రేమ, అంగీకారము అనే ఇవన్నీ దైవీ గుణాలు మనలో చాలా నిండుగా ఉన్నాయి. ప్రతి ఒక్కరిలో కూడా నిండుగా ఉంటాయి. ఇదే ఆత్మ యొక్క శక్తి. కాబట్టి ఎవరి నుంచి ఏది అడగకండి. ఇంకో ఆలోచన తీసుకుందాము. నేను సత్యయుగి దివ్యాత్మను, నేను సత్యయుగి దివ్యమైన ఆత్మను. ఇలా అనుకుంటే మన చుట్టూ ఉండే మన ఆ ఎనర్జీ లేయర్, ఆరా అంటాం కదా, అది శక్తివంతంగా మారుతుంది. ఇంకా మన ఆరోగ్యం కోసం నేను సంపూర్ణ ఆరోగ్యంగా ఉన్నాను, నేను సంపూర్ణ ఆరోగ్యంగా ఉన్నాను అనే సంకల్పం చేయండి. ఇది ఎంత ఎక్కువగా అనుకుంటే అంత మంచిగా అవుతూ ఉంటాం. అలాగే కుటుంబం కోసం, నా కుటుంబంలో ఉన్న ప్రతి ఒక్కరూ ఒకరితో ఒకరు సపోర్ట్ చేసుకుంటూ చాలా ఐకమత్యంతో ఉన్నాము. ఆశీర్వాదాలు జాగ్రత్తగా ఇవ్వాలి. ఎందుకంటే మనం ఇచ్చే ఆశీర్వాదాలు సిద్ధిస్తాయి, సత్యమవుతాయి. నా కుటుంబం ఐకమత్యంగా ఉంది, మేము ప్రేమగా, గౌరవంగా ఒకరినొకరు అంగీకరిస్తున్నాము. ఇలాంటి ఆలోచనలే ఆలోచించాలి. తప్పుగా ఆలోచిస్తే అదే సత్యమవుతుంది. కాబట్టి భగవంతుడు ఏం చెప్తాడు? మాట మాట్లాడే ముందు ఆలోచించండి. ఇంకా అడ్వాన్స్గా చెప్పాలంటే ఆలోచించే ముందు కూడా ఆలోచించండి. అంటే ఆలోచించే ముందు కూడా ఈ ఆలోచన చేయాలా వద్దా అని 1కి 10 సార్లు ఆలోచించి తర్వాత ఆ ఆలోచనని సిద్ధించేలాగా దాన్ని పదే పదే రిపీట్ చేయండి అని.
ఎందుకంటే మన ఆలోచనలే మన కర్మ, మన కర్మతోనే మన విధి లేదా అదృష్టం, భాగ్యం తయారవుతుంది. అందుకే ఉదయాన్నే ఈరోజు నేను భగవంతుడి సేవలో ఉన్నాను అనే మరొక సంకల్పం చేయండి. ఈరోజు నాకు ఎదురయ్యే ప్రతి ఆత్మ నా వల్ల సంతోషంగా ఉంటుంది అనే ఆలోచన చేయండి. ఇది సాధ్యమే కదా? ఒక్క ఆలోచన చాలు. మనం ఈ ఆలోచనను చేయగలమా? ఒకసారి మనం అందరం కలిసి చెప్తాం. ఈరోజు నేను భగవంతుడి సేవలో ఉన్నాను. నేను భగవంతుడికి ఇన్స్ట్రుమెంట్లా ఉన్నాను. ఈరోజు ప్రతి ఒక్కరికి నేను కేవలం ఆనందాన్ని మాత్రమే ఇస్తున్నాను. నా వల్ల ఎవ్వరూ బాధపడట్లేదు. అలాగే ఇంకొక పవిత్రమైన ఆలోచన, నేను ఏంజెల్ని, దేవదూతని, ఫరిస్తా. దేవదూత అంటే ఎవరు? దేవదూతలు ఎలా ఉంటారు? వారికి 2 రెక్కలు ఉన్నట్టు చూపిస్తారు కదా, అవి లైట్గా ఉంటాయి. ఫరిస్తా లేదా ఏంజెల్ లేదా దేవదూత, ఇవన్నీ కూడా మనము వివిధ రకరకాలైన భాషల్లో మాట్లాడుతూ ఉంటాం కదా. సో ఫరిస్తాలకి 2 రెక్కలు ఉంటాయి, అవి లైట్గా ఉంటాయి. అలాగే మనం లైట్గా ఉండగలమా రోజంతా? సాధ్యమేనా? ఉదయాన్నే ఈ ఆలోచన పెడితే ఖచ్చితంగా దాన్ని సాధ్యమయ్యేలా చేయగలుగుతాము. నేను దేవదూతను, నేను పని చేస్తూ దేవదూతలా ఉంటాను. చాలా ముఖ్యమైన సంకల్పం. నేను పని చేస్తూ కూడా ఏంజెల్లా, దేవదూతలా ఉంటాను. ఇదే ఆలోచన మన చైతన్యంలో, మన ఆలోచన శైలిలో మార్పు తీసుకొస్తుంది, మన జీవితాన్ని మార్చేస్తుంది. లేదంటే మనం ఇలా అనుకుంటాం, అబ్బా ఇదిగో మళ్ళీ ఆఫీస్, మళ్ళీ ట్రాఫిక్, మళ్ళీ ఆ బాస్, మళ్ళీ రొటీన్. ఇలా అనుకుంటూ ఉంటే మన ఆత్మశక్తి ఏమవుతుంది? తగ్గిపోతుంది. మన ఆలోచనలే మన ప్రపంచాన్ని నిర్మిస్తాయి. కాబట్టి నేనెవరిని? ఈ ప్రశ్నకి మనం జవాబు చెప్పాలి. చెప్తూ ఉంటే అది అలాగే మనం అవుతాము. నేను డిప్రెస్డ్ అని పదే పదే అనుకుంటే అదే నిజమవుతుంది. అందుకే నేను ఎవరిని? దేవదూతను, ఏంజెల్ని అని అనాలి. కాబట్టి మరొకసారి రివైజ్ చేసుకుందాం. మొట్టమొదటి ఆలోచన ఏంటి? గుడ్ మార్నింగ్ బాబా. ఇక్కడ ఇంకొక విషయం క్లారిఫై చేస్తాను. ఇందాక చెప్పాను కదా బాబాని ఎందుకంటామని, దానికి సమాధానం ఇప్పుడు చెప్తాను. గుడ్ మార్నింగ్ బాబా లేదా గుడ్ మార్నింగ్ గాడ్ అని అనాలి. అయితే ఇక్కడ పరమాత్మ అనే మాట కొంచెం అధికారికంగా, అఫీషియల్గా ఉంటుంది కదా. లేదా మనం భగవంతుడితో క్యాజువల్గా మనం మాట్లాడాలనుకోండి. సో ఎప్పుడైతే మనం భగవంతుడిని తండ్రి లేదా బాబా అన్నప్పుడు మనలో ఎలాంటి ఫీలింగ్ కలుగుతుంది? ఒక ఆత్మీయ భావం కలుగుతుంది కదా. ఉదాహరణకి చూద్దాం. ఇప్పుడు ఒక డాక్టర్ని మనం డాక్టర్ అని పిలుస్తాం, అవునా? ఎవరైనా ఒక డాక్టర్ని మనం డాక్టర్ అని పిలుస్తాం. కానీ ఆ డాక్టర్ కొడుకు లేదా కూతురు ఏమని పిలుస్తారో డాక్టర్ని? ఇంట్లో కూడా డాక్టర్ డాక్టర్ అంటారా? నాన్న అని అంటారు కదా, అవునా? అలాగే భగవంతుడిని కూడా మనం ఎప్పుడు ఏమంటాం? నీవే నా తల్లి తండ్రి అని అంటూ ఉంటాం కదా. కాబట్టి తండ్రిని కొన్ని ప్రాంతాల్లో బాబా అని కూడా పిలుస్తారు, కొన్ని ప్రాంతాల్లో నాన్న అంటారు, కొన్ని ప్రాంతాల్లో పప్ప అని, ఇలా రకరకాలుగా లాంగ్వేజెస్లో మాట్లాడుతూ ఉంటారు. కాబట్టి భగవంతుడిని తండ్రిగా మనం భావిస్తాము. అయితే ఎక్కువగా భగవంతుడా అనే ఈ పదానికి బదులుగా బాబా అని ఇక్కడ పిలవడం జరుగుతుంది. మీరు ఎలా కంఫర్టబుల్గా ఫీల్ అయితే ఆ విధంగా భగవంతుడికి గుడ్ మార్నింగ్ లేదా ధన్యవాదాలు, అలాగే మీ కాన్వర్జేషన్ ఏదైతే ఉంటుందో దాన్ని కొనసాగించండి. ఇక్కడ భగవంతుడిని బాబా అని పిలవడానికి కారణం ఏంటి? భగవంతుడిని మనం పూర్తిగా మన తండ్రిగా భావిస్తాం కాబట్టి తండ్రిని కొన్ని లాంగ్వేజెస్లో బాబా అని కూడా అనడం జరుగుతుంది. కాబట్టి ఇక్కడ బాబా అనే పదం ఎక్కువగా వినడం జరుగుతుంది. మీకు ఎలా కన్వీనియంట్గా, కంఫర్టబుల్గా ఉంటే ఆ విధంగా భగవంతుడితో కాన్వర్జేషన్ చేయండి, నో ప్రాబ్లం. సో భగవంతుడికి గుడ్ మార్నింగ్ గాడ్ అని లేదా గుడ్ మార్నింగ్ బాబా అని, అలాగే ఎప్పుడైనా మీ మనసు ధన్యవాదాలతో కృతజ్ఞత తెలపాలి అని అనుకున్నప్పుడు థ్యాంక్ యూ గాడ్ లేదా థ్యాంక్ యూ బాబా. మీకు ఏది ఎలా కన్వీనియంట్గా ఉంటే ఆలోచన చేయండి. అలాగే రెండవ ఆలోచన, నేను శాంతి స్వరూప ఆత్మని. కేవలం ఇది ఒకటనే కాదు, మీరు మీలో ఏ సంస్కారాన్ని మార్చాలనుకుంటున్నారో దానిని అనుసరించి ఆ ఆలోచనని చేయండి. ఉదాహరణకి భయాన్ని తొలగించాలనుకుంటే నేను శక్తి స్వరూప ఆత్మని, ధైర్యవాన్ ఆత్మని. అలాగే క్షమించే గుణం మనలోకి రావాలంటే నేను ప్రేమతో నిండిన ఆత్మని, ఎవరినైనా సరే చాలా సులువుగా, ఈజీగా క్షమించగలను అనే సంకల్పం చేయండి. అలాగే మూడవ ఆలోచన, నా కుటుంబం ఐకమత్యంతో ఉంది.
4వ ఆలోచన, నా శరీరము సంపూర్ణ ఆరోగ్యంగా ఉంది. ఇవన్నీ మనం ఉదయం లేవగానే చేయాలి. రోజును మొదలుపెట్టే ఈ 5 నిమిషాలు ఇవే మన జీవితాన్ని పూర్తిగా మార్చేస్తాయి. విజువలైజ్ చేయండి, కేవలం అనుకోవడం కాదు, విజువలైజ్ చేయండి. దానిని భావనాపూర్వకంగా విజువలైజ్ చేయండి. శాంతి, ఆరోగ్యం, ఐక్యత, ఆనందం ఇవన్నీ మన జీవితంలో ఉంటున్నట్టు విజువలైజ్ చేయండి, ఊహించండి. అంతే. ఈ ఆలోచనల యొక్క శక్తి ప్రకృతిలో కలిసిపోయి తిరిగి మీ దగ్గరికి మీరు చేసిన కేవలం ఈ ఆలోచనలకు సంబంధించిన పరిస్థితులు, విషయాలు, సందర్భాలు మాత్రమే మీ దగ్గరికి వస్తాయి. మీ జీవితం పూర్తి అదృష్టవానాత్మగా, అదృష్టంగా మారుతుంది. ఓం శాంతి.